గత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు బాసరా IIITని భ్రష్టు పట్టించారని, ఇకనైనా IIITపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు సూచించారు. శుక్రవారం మంత్రి సీతక్క IIITలో అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మూలంగానే IIIT ఏర్పాటైందని, ఆయన సేవలను ఇక్కడి ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు. IIIT అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు మినీ స్టేడియం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. 9,000 మంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రీడింగ్ బుక్ ఏర్పాటు చేయాలని కోరారు. IIITలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు IIIT అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని మరి ఈ యూనివర్సిటీ మనకు ప్రకటించడం జరిగింది. అది రాను రాను ఇంత పెద్దగా దాదాపు 9,000 స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ లో మీరు అందరూ ఉన్నారు. కానీ గత కొంతకాలంగా అంటే చాలా సంవత్సరాలుగా చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కొంతమంది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవచ్చు, లేకుంటే ఇంకోటి. కానీ అంతిమంగా మనము ఎన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం, ఇంకా ఏమేమి సమస్యలు, ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ యొక్క